హాయ్ ఫ్రెండ్స్, మనకిప్పుడు అర్థమెటిక్ రీజనింగ్లో ఉన్నటువంటి టోటల్ సిలబస్ ఒకసారి చెప్పుకొని 2016, 18, 22 మూడు నోటిఫికేషన్లో ప్రిలిమ్స్లలో కానిస్టేబుల్ ప్రిలిమ్సే మాత్రమే ఇది, ఎస్ఐ కాదు. ఎస్ఐ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో అర్థమెటిక్ రీజనింగ్లో ఉన్న టోటల్ సిలబస్తో పాటు 2016, 18, 22లో వచ్చిన వెయిటేజ్ ఎంత, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎంత అనేది చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం టోటల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే టోటల్ సిలబస్ చెప్తున్నా, ఒకసారి సిలబస్ చూడండి. మనకు అర్థమెటిక్ వచ్చేసరికి పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్, ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, ఏజెస్, మిక్చర్ అండ్ అలిగేషన్, టైమ్ అండ్ వర్క్. ఇక్కడే మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది వస్తుందండి. అలాగే టైము, స్పీడ్, డిస్టెన్స్, దీంట్లోనే ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్ వస్తుంది మనకి, యావరేజెస్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది మనకి అర్థమెటిక్ సిలబస్ అండి. ఇక కిందకి వచ్చేసరికి మనకి ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ చూస్తే నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో ఓవరాల్గా మనకి 10 సబ్ టాపిక్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సెట్స్ అండ్ ఇండిసెస్, బైనామియల్ థీరం, రిమైండర్ థీరం, యూనిట్ డిజిట్, నంబర్ ఆఫ్ జీరోస్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, దాంతోపాటు ఫ్యాక్టర్స్ అనే టాపిక్ ఉంటుంది. చాలా పెద్ద టాపిక్, మనకు మార్కులు కూడా దాదాపుగా దీని నుండే వస్తాయి. దాని తర్వాత మెన్సురేషన్. ఇక్కడ వరకే మనకి ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ ఇచ్చారండి. కాకపోతే 2016, 18లో సింప్లిఫికేషన్ నుండి కూడా అడిగారు, 2016లో బోర్డ్ మార్క్స్ నుండి కూడా అడిగారు, ప్రాబబిలిటీ నుండి కూడా 1-2 క్వశ్చన్లు మెయిన్స్లో అడిగారు, ప్రిలిమ్స్లో అయితే అడగలేదు. బట్ ఇక్కడ చెప్పాలి, టోటల్ సిలబస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇక రీజనింగ్ వచ్చేసరికి క్లాక్స్, క్యాలెండర్స్, సిరీస్. దీంట్లో ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటుంది, లెటర్ సిరీస్ ఉంటుంది, నెంబర్ సిరీస్ ఉంటుందండి. ఎనాలజీ సేమ్, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ రెండు ఉంటాయి. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైస్, డైరెక్షన్, ర్యాంకింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఆడ్ వన్ అవుట్, కౌంటింగ్ ఫిగర్స్, స్టేట్మెంట్ కంక్లూజన్ ఉంటుంది, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, స్టేట్మెంట్ అజంప్షన్ ఉంటుంది, వెన్ డయాగ్రామ్ ఉంటుంది, పజిల్, మిస్సింగ్ నెంబర్, సిలాయిజం, డిక్షనరీ, వర్డ్ ఫార్మేషన్, పెయిర్ ఫార్మేషన్, జంబ్లింగ్. ఇన్ఈక్వాలిటీస్ మనకి సిలబస్లో ఇవ్వలేదండి. బట్ నేను నిన్న వీడియోలో మీకు క్లియర్గా చెప్పా, ఎక్కడైతే మనకు లాస్ట్లో ఈటీసీ అని ఉంటుందో ఈ ఈటీసీలో కొన్ని చాప్టర్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏంటిదంటే మేము ఇచ్చిన సిలబస్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా ఉంటే మీరు నేర్చుకోవాలని దాని అర్థం. నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, నేను 25 మాత్రమే రాశాను. ఇంకా అంటే బ్యాంకింగ్ వాళ్ళకు ఒక 5 నుండి 6 చాప్టర్స్ సపరేట్ ఉంటాయండి, అవి రాయలేదు. దీంతోపాటు ఇంకా ఒక 2-3 టాపిక్స్ ఉంటాయి, అవి నేను కామెంట్ రూపంలోనో లేకపోతే తర్వాత వీడియోలోనో చెప్తాను. ఇది ఓవరాల్గా మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సిలబస్ అండి. ఈ సిలబస్ మీకు కనబడకపోతే నేను చెప్తున్నప్పుడే కొంచెం నోట్ చేసుకోండి, ఎందుకంటే మనకున్న తక్కువ స్పేస్లో మొత్తం టాపిక్స్ కవర్ చేయడానికి నేను చాలా చిన్నగా రాసుకున్నా. ఇది కనబడకపోతే నేను చెప్పేటప్పుడే పాజ్ చేసుకొని సిలబస్ మొత్తం రాసుకోండి అండి. ఇప్పుడు మనం చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్ నుండి ఏ నోటిఫికేషన్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది చూద్దాం. అలాగే రాబోతున్న నోటిఫికేషన్లో ఏ చాప్టర్ నుండి ఎక్కువ మార్కులు ఆస్కారం ఉంటుంది అడగడానికి అనేది చూద్దాం. ఎందుకంటే నేను నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. 70% కవర్ చేసే టాపిక్స్లలో నేను చెప్పింది నా సొంతంగా చెప్పింది కాదు, లేకపోతే నేను ఏది ఊహించి చెప్పలేదండి. ఆల్రెడీ నేను ఈ 3 పేపర్లు చూసి ఆ 70% మార్క్స్ దేని నుండి వచ్చే టాపిక్స్ ఏమున్నాయి అనేది చూసే నేను చెప్పాను. మళ్ళీ ఒకసారి మీకు కూడా విత్ ప్రూఫ్ కావాలంటే మీరు పేపర్స్ అనేవి మనకి గూగుల్లో అవైలబిలిటీలో ఉన్నాయి, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా చూసుకోండి. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, అలాగే లైక్ చేయండి, ఎందుకంటే మీ లైకే మాకు సపోర్టివ్గా ఉంటుంది. మేము ఇన్ని పేపర్స్ రిఫర్ చేసి ఏ చాప్టర్ నుండి ఎన్ని వస్తున్నాయని చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మీ లైక్ ప్లస్ షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్కులు ఏ నోటిఫికేషన్లో వచ్చిందో చూద్దాం. అర్థమెటిక్ రీజనింగ్లో చాప్టర్ వైజ్ మనకి వెయిటేజ్ 2016, 18, 22 ఒకసారి చూసుకున్నట్లయితే పర్సంటేజ్ చాప్టర్ నుండి 2016లో 2 మార్క్స్ వచ్చినాయి, 18లో వచ్చేసరికి 3, 22లో 1 మార్క్ వచ్చింది. రేషియోలో 16లో వచ్చేసి 1, 18లో వచ్చేసి 3, 2022లో 1 మార్క్ వచ్చింది. ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్ నుండి 3, 2, 4 వచ్చాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 2, 18లో కేవలం 1 క్వశ్చన్ మాత్రమే వచ్చింది, 22లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. పార్ట్నర్షిప్ నుండి 16లో అసలు రాలేదండి, 18లో మాత్రం 3 ప్లస్ 22లో 3 వచ్చినాయి. ఏజెస్ నుండి 16లో 1 వచ్చింది, 22లో 1 క్వశ్చన్ వచ్చింది. మిక్చర్ అండ్ అలిగేషన్ నుండి ప్రిలిమ్స్లో అయితే అడగలేదండి, మెయిన్స్లో అడిగారు. సో నేను రేపు
ఎస్ఐ ప్రిలిమ్స్ చేసిన తర్వాత మెయిన్స్ రెండింటికి ఒక వీడియో చేస్తాను. టైమ్ అండ్ వర్క్ నుండి 16లో 4 క్వశ్చన్స్ వచ్చాయి, 18లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే 22లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుండి 3, 4, 2 క్వశ్చన్స్ వచ్చాయండి. ట్రైన్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ నుండి 2, 1 2022లో అసలు రాలేదు. యావరేజెస్ నుండి 16లో వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2018లో 4 క్వశ్చన్స్ వచ్చాయి, 22లో కేవలం 1 క్వశ్చన్ మాత్రమే వచ్చింది. డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 3 క్వశ్చన్స్, 2018లో అయితే 4 క్వశ్చన్స్, 22లో అసలు రాలేదండి. అలాగే నెంబర్ సిస్టమ్, ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేశా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ LCM HCF నుండి మనకు 2 నోటిఫికేషన్లో అంటే 2018, 22లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది, దీంట్లోనే ఇంక్లూడ్ చేశా. అలాగే మెన్జురేషన్ నుండి 2016లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 18లో రాలేదండి, 2022లో మాత్రం 2 క్వశ్చన్లు వచ్చాయి. సింప్లిఫికేషన్ మనకు అసలు సిలబస్లోనే లేదు, చెప్పాను కదా. లాస్ట్లో ETC అని ఇస్తారు, దాంట్లో సింప్లిఫికేషను, బోర్డ్ మాసు, ప్రాబిలిటీ ఇవి చూసుకోవాల్సి ఉంటుంది మనం. అంటే అంత హెవీగా కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు, బట్ సింప్లిఫికేషన్ బోర్డ్ మాస్ నార్మల్గా చూసుకున్న సరిపోద్ది. ప్రాబిలిటీ అనేది మనకి ఎప్పుడో క్వశ్చన్ అడుగుతున్నాడు, అది ఎప్పుడనేది నేను మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. బోర్డ్ మాస్ నుండి 22లో 1 క్వశ్చన్ వచ్చింది, ప్రాబిలిటీ నుండి అయితే ఇప్పటిదాకా ప్రిలిమ్స్లో రాలేదు, మెయిన్స్లో ఒక్కసారి 1 క్వశ్చన్ వచ్చింది. అలాగే క్లాక్స్ నుండి చూసుకున్నట్లయితే రీజనింగ్ సిలబస్ చూసుకుంటే క్లాక్స్ నుండి 16లో 1 క్వశ్చన్ వచ్చింది, 18లో 2 క్వశ్చన్స్, 22లో 1 క్వశ్చన్ వచ్చిందండి. క్యాలెండర్ నుండి 16లో 2 క్వశ్చన్లు వచ్చినాయి, 2018లో 1 క్వశ్చను, 2022లో 2 క్వశ్చన్లు వచ్చినాయండి. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్ 3 సిరీస్ నుండి నేను 3 ఇంక్లూడ్ చెప్తున్నా. 2016లో అయితే 3 క్వశ్చన్స్ వచ్చాయి, 18లో వచ్చేసి 4, 22లో 4 క్వశ్చన్స్ వచ్చినాయండి. మ్యాక్సిమం ఇక్కడ మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్ నుండి తక్కువ వస్తున్నాయి, నెంబర్ సిరీస్ నుండి ఎక్కువ వస్తున్నాయి. అలాగే ఎనాలజీ నుండి చూసుకుంటే 16లో 1 క్వశ్చన్ మాత్రమే వచ్చింది, 18లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి, 22లో 4 క్వశ్చన్స్ వచ్చినాయి. కోడింగ్ డీకోడింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కేవలం మన SIPCకి అనే కాదు, సెంట్రల్లో ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ మీరు గ్రూప్ D తీసుకోండి, NTPC తీసుకోండి, రెగ్యులర్గా ఎక్కువ క్వశ్చన్స్ దాని నుండి అడుగుతారు. సో కోడింగ్ డీకోడింగ్ నుండి మనకి 2016లో వచ్చేసి 4 క్వశ్చన్లు వచ్చినాయి, 18లో 3 క్వశ్చన్లు వచ్చినాయి, అలాగే 22లో 4 క్వశ్చన్లు వచ్చినాయండి. బ్లడ్ రిలేషన్ నుండి ప్రతి నోటిఫికేషన్లో 1 క్వశ్చన్ వచ్చింది. డైస్లో 16, 18లో రాలేదండి, కేవలం 22లో మాత్రమే వచ్చింది. డైరెక్షన్ కూడా అంతేనండి, 16, 18లో అడగలేదు, 22లో అడిగారు. ర్యాంకింగ్ నుండి ప్రతి నోటిఫికేషన్లో 1 క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ మీరు చూసినట్లయితే 2016లో ఒకటే పజిల్ ఇచ్చి అంటే ఒకటే లైన్ ఇచ్చేసి 5 క్వశ్చన్లు ఇచ్చాడు, 22లో మాత్రం ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు, 18లో అడగలేదు. ఆడ్ వన్ అవుట్ కూడా 22 మాత్రమే అడిగాడండి. కౌంటింగ్ ఫిగర్స్ 22లో 1 క్వశ్చన్ అడిగాడు. స్టేట్మెంట్ కంక్లూజన్ నుండి 2 క్వశ్చన్స్ 2018లో 1 క్వశ్చన్ 2022లో అడిగారు, 16లో అడగలేదు. ఆర్గ్యుమెంటు అజంప్షన్ అంటే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అజంప్షన్ నుండి ఇప్పటిదాకా ప్రిలిమ్స్లో అయితే అడగలేదు. వెన్ డయాగ్రామ్ నుండి 2016లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఆ తర్వాత 18లో రాలేదు, 22లో రాలేదు. మిస్సింగ్ నెంబర్ నుండి పజిల్ నుండి రాలేదు, సిలాయిజం రాలేదు, డిక్షనరీ రాలేదు, వర్డ్ ఫార్మేషన్, పేర్ ఫార్మేషన్, జంబ్లింగ్ ఇవేం రాలేదు. నాన్ వెర్బల్ కూడా మనకి మెయిన్స్లో అడిగారు కానీ ప్రిలిమ్స్లో అడగలేదండి. అలాగే మిస్సింగ్ నెంబర్ మాత్రం 2016లో 3 క్వశ్చన్స్ అడిగారు, 2021లో 1 క్వశ్చన్ అడిగారు. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ప్రతి నోటిఫికేషన్లో 2 కంబైన్డ్గా అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 కలిపి 50 మార్కులు అనేది అడుగుతారు. అది నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే, బట్ మనకి దీంట్లో నుండి ఎక్కువ అడుగుతున్నారు. నేను నిన్న కూడా చెప్పాను 70% టాపిక్ కవర్ చేసే చాప్టర్స్ ఏమున్నాయి అనేది నిన్న ఒక వీడియో చేశా. ఎవరైనా ఆ వీడియో కావాలని ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నా ఏంటిదంటే మనకి మేజర్గా పర్సంటేజెస్, రేషియో అనేవి మార్కుల పరంగా ఇంపార్టెంట్ కాదండి, బట్ కాన్సెప్ట్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. దీంట్లో ఈ 2 చాప్టర్స్ అంటే అర్థమెటిక్లో ఈ 2 చాప్టర్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, ఏజెస్, మిక్చర్ అండ్ అలిగేషన్, అలాగే యావరేజెస్, వీటితో పాటు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని అంటే మినిమం ఒక 25%, మిగిలిన నేను చెప్పినవన్నీ నియర్లీ ఒక 50 to 60% ఆఫ్ కాన్సెప్ట్ ఈ 2 చాప్టర్స్లోనే ఉంటాయండి. సో ఈ 2 నేర్చుకున్న తర్వాత మీరు ఇవి చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అంతేగాని మనకు మార్కులు ఎక్కువ వస్తున్నాయి అనుకొని డైరెక్ట్ ఈ చాప్టర్స్ కనుక మీరు చేసినట్లయితే మీకు ఏం అర్థం కావండి. ఎందుకంటే దానికి పునాది బేస్ అనేది ఈ 2 చాప్టర్లలో ఉంటుంది. సో ఈ బేస్ అనేది మీరు చాలా స్ట్రాంగ్ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా ఆస్పిరెంట్స్ నేను చూస్తున్న మట్టికి
టఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని టఫ్ క్వశ్చన్కి వెళ్ళి బొర్లా పడుతున్నారండి. ఎందుకంటే మీకు పేపర్ అనేది ఒక 100% వేసుకుంటే దీంట్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఒకటి ఈజీ ఉంటుంది, మీడియం ఉంటుంది, హార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈజీ అనేది మనకి బేసిక్ దాన్నే మనం బేసిక్ అంటాం. సో ఈజీ అనేది మినిమం మనకి 30 నుండి 40% వస్తుందండి. మీడియం అనేది కూడా 30 to 50% వస్తుంది. హార్డ్ అనేది మోస్ట్లీ 10 to 15% క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. కానీ మీరు కట్ ఆఫ్ చూడండి, అంటే నేను నార్మల్గా ప్రిలిమ్స్ అనట్లేదు, మెయిన్స్ కట్ ఆఫ్ మీరు టోటల్ మార్క్స్లో మ్యాక్సిమం 70% స్కోర్ చేస్తే మీరు జాబ్లో ఉంటారండి. సో ఈ హార్డ్ క్వశ్చన్స్ చేయొద్దు అనట్లేదు నేను, హార్డ్ క్వశ్చన్స్ చేయాలి. ఎప్పుడు చేయాలి? మనం బేసిక్ అంటే ఈజీ క్వశ్చన్లు, మీడియం క్వశ్చన్లు చేసిన తర్వాత హార్డ్ వైపు వెళ్ళాలి. కానీ డైరెక్ట్ హార్డ్ క్వశ్చన్స్ మీదే ఫోకస్ చేసి ఇవి రెండు వదిలేస్తే అది చేసినా ఇవి రెండు చేయకపోయినా ఉపయోగం ఉండదండి. సో మీరు ఇవి రెండు చేసి ఇవి చేయగలిగితే మీ ర్యాంక్ అనేది అంటే మీ స్కోర్ అనేది ఎక్కడో ఉంటుంది. అంతేగాని మీరు కేవలం హార్డ్ మీద ఫోకస్ చేసి ఈజీ మీడియం ప్రాబ్లమ్స్ వదిలేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని అయితే నేను చెప్పలేను. అలాగే మీకు వీటిలో ఏ సందేహాలు ఉన్నా మీరు ఒక్కసారి పేపర్ తీసి చూసుకోండి. మ్యాక్సిమం నేనైతే 1కి 2 సార్లు చెక్ చేసి 3 పేపర్లు దగ్గర పెట్టుకొని ఇదంతా తయారు చేశానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మేము ఇంత కష్టపడి 3 పేపర్లు 4 పేపర్లు సెర్చ్ చేసి ఇది చేస్తున్నాం. ఇది కేవలం పీసీదేనండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం పీసీ ప్రిలిమ్స్ పేపరే, ఎస్ఐ కాదు. ఎస్ఐలో మనకి 100 మార్కులు, ప్రిలిమ్స్లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. సో ఇది కూడా మీకు వెయిటేజ్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.